తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ పై యుద్ధం చేద్దామా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, సోషల్ మీడియాకి వెళ్ళి వెతికితే రకరకాల సమాధానాలు కనిపిస్తున్నాయి, రకరకాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి, రాజకీయ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. కానీ రక్తం పారుతున్న కశ్మీరు కనిపించట్లేదా? కశ్మీర్లో తమ రక్తాన్ని ధారపోసి కశ్మీర్ నేలపైన తమ నెత్తుటిని వదిలేసి వచ్చిన 26 మంది మనుషుల కుటుంబాలు కనిపించట్లేదా? వాళ్ళ కన్నీళ్లు కనిపించట్లేదా? ఒక్కసారి గుర్తు చేసుకుంటే గుండె ద్రవించిపోతుంది. ప్రధాని మోదీ చెప్తున్నారు రక్తం మరుగుతోందని. ఈ దేశంలో పుట్టిన ఎవ్వరికైనా రక్తం మరగటం లేదా? వరుస ఉగ్రదాడులతో కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్తాన్ ఇవాల్టికి కూడా, ఈ క్షణానికి కూడా సిగ్గులేని మాటలే మాట్లాడుతోంది. ఈ క్షణం కూడా మేము కయ్యానికి సిద్ధమని చెబుతోంది. ఈ రోజు కూడా ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతూ తమ పిచ్చితనాన్ని, తెలివి తక్కువతనాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. ఈ తెలివి తక్కువ, ఈ పిరికి పంద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి ఇప్పుడు మరో భారత శత్రువు తోడైంది, అదే చైనా. ఈ ప్రపంచం మొత్తానికి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో నిస్సహాయులైన పర్యాటకుల మీద దాడి చేసిన, తిరగబడలేని, యుద్ధం చేయలేని నిస్సహాయులపైన కాల్పులు జరిపిన ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందా చైనా? మరో ఉగ్రవాదాన్ని పోషిస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతోంది పాకిస్తాన్. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తుంది పాకిస్తాన్. పీఓకేలో ఎప్పుడైతే పహల్గామ్ దాడికి ముందు పీఓకేలో హమాస్ నాయకులు, లష్కరే తోయిబా నాయకులతో భేటీ అయిన విజువల్స్ కూడా తిరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రతి భారతీయుడికి గుండె రగిలిపోతుంది కదా. అలా రగిలిపోయిన ఒక భారత పౌరుడు, మన తెలుగువాడు రాసిన ఒక కవిత్వాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఏమాసించి ఈ ఉన్మాదం, ఎప్పటికీ గెలవదు ఉగ్రవాదం. రాజ్యంపై అసూయ, ధర్మంపై ద్వేషం, పెంచి పోషించిన బరి తెగించిన తీవ్రవాదం. మెడకంటిన మాంగళ్యపు పసుపు తడి ఆరకనే కట్టినవాడు క్షణంలో కట్టెగా మిగిలిపోతే, నవవధువు వేదనను వర్ణించలేమంటూ అక్షరాలు ఆవేదనగా అశ్రువులు కార్చవా? అమాయకంగా బలైన కుటుంబాల కంట కురిసే నీరు ఉప్పెనగా ఉగ్రవాదుల వెనుక ఉన్న శక్తులను శపించవా? వ్యక్తిపైన కాదు, వ్యవస్థ పైన కాదు, వ్యవహారము కాదు, ధర్మంపై జరిగిన దాడి. మనకేమని ఊరుకుంటే మన ఉనికికే ప్రమాదం. కోల్పోయే ముందరే మేలుకొని తీరాలి. నిజమే కదా? ప్రతి ఒక్కరం ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరం ధైర్యాన్ని, మన శౌర్యాన్ని ఈ దేశానికి చూపించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒక్కసారి వెళ్దాం. ఈ ఉగ్రవాద చర్యలో, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకుల జీవితాలేంటి, వాళ్ళ లైఫ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి, ఒక్కసారి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి చూద్దాం. నా దగ్గర ఒక డేటా ఉంది. ఒక నేషనల్ మీడియా సంపాదించిన ఒక డేటా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఆ డేటాని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నాతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, ముందు ఇప్పుడు దేశం చుట్టూ ఒక చర్చ జరుగుతోంది. స్వార్థం అని, లేకపోతే బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహారాన్ని మార్చుకుంటుందని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది ఈ చర్చలన్నింటిని చూస్తుంటే? తిరుమల గారు మీరు చెప్పినట్టుగా భారత రాజ్యాంగం చాలా గొప్పది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసింది దేశ ఔన్నత్యం కోసం. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ అండ్ లాస్ట్ వీఆర్ ఇండియన్స్ అన్నాడు. మన భారతీయులు తర్వాత ఏదైనా. భారతదేశం కంటే గొప్పదేం కాదు. కొంతమంది కోహన లౌకికవాదుల ముసుగులో ఆ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో కొంతమంది చేసే వికృత చేష్టల వల్ల అమాయకులు బలైపోయారు. అవునంటారు కదంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే కశ్మీర్లో చనిపోయిన వాళ్ళు, ఒక్కసారి కశ్మీర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల గురించి తెలిస్తే, కశ్మీర్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలిస్తే, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు. చంద్ర శ్రీనివాస్ గారు నేను కలిసి ఒకసారి ఆ వివరాలంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఒక్కోసారి స్క్రీన్లో చూడొచ్చు. ఫస్ట్ జేఎస్ చంద్రమౌళి, ఆంధ్రప్రదేశ్. చంద్రమౌళి గారి గురించి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. 68 ఏళ్ల చంద్రమౌళి విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆయనకి 2 కూతులు ఉన్నారు. చాలా భార్యతో కలిసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అలా విహారయాత్రకి వెళ్ళొద్దాం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా
ఈ దాడి జరిగింది. అట్ ది సేమ్ టైం సోమిశెట్టి మధుసూదన్ రావు ఇతను బెంగళూరులో ఉండేవాడు. నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి తండ్రి అరటిపళ్ళ వ్యాపారం చేసి కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు. కష్టపడి ఎదిగాడు. ఫ్యామిలీకి ఆ తండ్రికి ఇంకా సహాయం చేయకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇట్లా వీళ్ళని చూస్తే మీకు ఈ ఫ్యామిలీస్ గురించి మీరు ఏమంటారు? ఇది మీరు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా 15 రాష్ట్రాల నుంచి 15 రాష్ట్ర టూరిస్టులు చనిపోయారు. దీంట్లో ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి 6 చనిపోయారు. తర్వాత గుజరాత్ నుంచి 3, రాజస్థాన్ నుంచి 3, అట్లా చూసుకుంటే 15 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్తో సహా. అంటే చూడండి ఎంత దారుణమో. వీళ్ళు చనిపోయిన వాళ్ళందరిలో 26 మందిలో అత్యధిక ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి చంద్రమౌళి గారు. ఆయన చేసిన తప్పేంటి? తనతో పాటు ఇంకొక జంటతో ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఆ టెంపుల్ దర్శించుకున్న తర్వాత విపరీతమైన డివోటీ ఆయన. టెంపుల్ దర్శించుకున్న తర్వాత యాత్రలో పాల్గొన్నారు. 2 ఆడపిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఆయన బాడీ కూడా మార్చిలో పెట్టిన తర్వాత మొన్న వాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత కానీ కన్నం చేయాల. ఆయన మన చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని చూడటం ఆయన చేసింది తప్ప. ఆయన మీరన్నట్టు దాని వెనక ఎంత కాదా, చివరికి ఆయన ఆ యొక్క బుల్లెట్ దెబ్బకి పైన చెట్టు పెరడు వాళ్ళ ఆవిడ మీద పడిందంటే ఇంకా అర్థం చేసుకోవాలా. అతను విశాఖపట్నం. లేకపోతే ఈయన సోమిశెట్టి ఆంజనేయులు మీరు చెప్పినట్టు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్నో కళలు కావలి నుంచి వెళ్ళి వాళ్ళ నాన్న అట్టికాయల వ్యాపారం రోజు వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటే IBMలో సీనియర్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. తన భార్య 2 పిల్లలు. అతనేం తప్పు చేశాడు దీంట్లో? పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి మనం పరామర్శించినప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఇటు చూస్తే మనం చూడొచ్చు ఇతను అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి. ఇతని పేరు టాగే హిలయాంగ్. ఇతను 30 years old. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరేట్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ 3 కదా మొత్తం ఈ దాడిలో. ఎంతమంది ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళు లేకపోతే నేవీలో ఒక అతను 26 years కే చనిపోయాడు. వారి 6 రోజులకి వెళ్ళిన తర్వాత ఇతను కాదు. ఇతను మీరు చెప్పినట్టు ఇతను 30 years old. అతను 5 years అంటే చిన్న హ్యావింగ్ ద సర్వ్డ్ ఇన్ శ్రీనగర్ లోనే 5 years పనిచేశాడు. అక్కడే పనిచేశాడు. చూడండి ఆయన చేసిన తప్పేంటి? ఆయన తన భార్యతో పాటు వెళ్ళాడు. భార్య అనాథ అయిపోయింది. 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని చేసుకున్నారు. ఇంకోటి తెలుసో తిరుమల తెలియతో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 26 మందిలో 25 to 45 మధ్య చనిపోయిన వాళ్ళు 21 మంది ఉన్నారు. 21 మంది యంగ్ జనరేషన్. ఈ దేశానికి వాళ్ళు ఎంతో చేయాలా. 50-60 సంవత్సరాల జీవితం ఉంది. చూడండి అతను చేసిన ఇదికి అతను బలైపోయాడు. నెక్స్ట్ మీరు చెప్పినట్టు గుజరాత్ శైలేష్ కలాతియా శైలేష్ వైఫ్ అండ్ చిల్డ్రన్ తో ఆయన వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలు దర్శించి హ్యాపీగా జీవితం గడుపుతున్నాడు. 44 సంవత్సరాల వయసుకే అమరుడైపోయాడు. గుజరాత్ నుంచి మన మోడీ గారి ఇది చేసిన గుజరాత్ నుంచి సొంత రాష్ట్రం నుంచి. నీరజ్ ఉద్వాని రాజస్థాన్. అవును, 33 ఏళ్ల వయసు. ఈయన చార్టెడ్ అకౌంటెంట్. ఈ దేశానికి ఎంతో చేయాల్సిన వ్యక్తి. ఆయన వైఫ్ తో పాటు వెళ్ళాడు. హాలిడే అని చెప్పేసి వేసవి విడుదల కోసం వెళ్ళి చక్కగా ఫోటోలు దిగి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన వ్యక్తి మరి కొద్ది క్షణాల్లో వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఆయన అమరుడయ్యాడు. 23లోనే ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మరి దారుణమైన ఇదిలో ఏప్రిల్ 21 నుంచి 3 రోజులు ఆ ఇన్సిడెంట్ జరిగే సమయానికి అమరుడైపోయాడు. అంటే ఇక్కడ ఇతను రాజస్థాన్ నుంచి వచ్చాడు. లేకపోతే మీరు చూపించే 2వ పర్సన్ సుదీప్, నేపాల్. 26 మందిలో చనిపోయిన వాళ్ళండి మన 15 రాష్ట్రాల నుంచి అమరులు అయిపోతే ఇతను నేపాల్ విదేశీయుడు. ఈయన ఒక్కడే. నేపాల్ నుంచి పర్యాటక క్షేత్రం అంటే మన దగ్గరలో ఉంటది, మనం సందర్శించుకోవాలని చెప్పేసి వచ్చాడు. మోదీ గారు వచ్చిన తర్వాత టూరిజం పెరిగింది. ఆ అందాలని ఇండియా స్విట్జర్లాండ్ గా భావించారు. ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ లో కొంత ఫ్రీడమ్ పెరిగింది. సో కొంచెం అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. పహల్గామ్ అంటే అనంతనాగ్ జిల్లాలో ఉంటుంది. అక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. 7 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ నమ్మకంతో వచ్చారు. వాళ్ళ మన భారత సైనికులు దుస్తుల్లో వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. అవును, లేకపోతే ఇది మరీ దారుణం అండి విచారించడం. మంజునాథ్ అయితే కర్ణాటక, 47 years బిజినెస్ మ్యాన్. తను చంపిన తర్వాత భార్య నన్ను కూడా చంపేసాడంటే కర్ణాటక నుంచి 2. భార్యకి ఏం చెప్పారు తెలుసా? మోదీకి పోయి చెప్పుకో అని చెప్పాను. వెళ్ళి మోదీకి చెప్పుకున్నారంటే ఇక ఆమె ఎంత ఆనందంతో వాళ్ళు ఎన్ని కూడా రీల్స్ చూస్తే వాళ్ళ గుర్రపు ఇది మీద వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా జీవితాన్ని ఇది చేయాల్సిన వాళ్ళు. ఆయన అమరుడైపోయాడు. సరస్సులో కూడా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పర్యటించిన కూడా రీల్స్ అని కూడా వచ్చినాయి. భరత్ భూషణ్ కర్ణాటక 35 సంవత్సరాలు. 3 ఓల్డ్ సన్ అండి. 3 ఏళ్ల కొడుకు. ఏం చేశాడు ఇక్కడ? ఫ్యామిలీ అరైవ్డ్ జమ్మూ కాశ్మీర్ ఆన్ April 18th వెకేషన్. తిరుగుతున్నారు మొత్తం తిరుగుతా పుణ్యక్షేత్రాలు దర్శించి చివరి ఈ ప్లేస్ చూసుకుందాం,
అందాలను వీక్షిద్దామని చెప్పి 3 సంవత్సరాలు కురవాడు కూడా చనిపోయాడు. దినేష్ అగర్వాల్ ఛత్తీస్గఢ్ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ రాయ్పూర్. ఈయన కూడా వెడ్డింగ్ యానివర్సరీ కోసం వెళ్ళాడు. తన వివాహ వార్షికోత్సవాన్ని అక్కడ జరుపుకుందాం హ్యాపీగా అనుకున్నాడు. కుటుంబం అంతా అనాథ అయిపోయింది, భర్త చనిపోయాడు. ఇక తర్వాత ఈయన కూడా ఏజ్లో ఇక 56 years ఈయన వాళ్ళు హిస్ ఫ్యామిలీ అండ్ ట్రాజడీ స్ట్రక్ వైల్ హిస్ వైఫ్ వెయిటింగ్ ద పార్కింగ్. అక్కడ ఉండేదలకి ఈలోపే అతను కాల్ చేశారనమాట. మనకి హైదరాబాద్ నుంచి మనీష్ రంజన్ ఇతను హైదరాబాద్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తాడు. చేశాడు. ఈ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ ఈజ్ ఆల్సో. ఇక అతనికి పిల్లలు ఇద్దరు, తన భార్యతో పాటు వేసవి సెలవుల కోసం వెళ్ళాడు ఆయన. వైష్ణవి దేవుడి టెంపుల్ దర్శించుకున్నాడు ఆల్రెడీ. వాళ్ళ భార్యతో పాటు పిల్లలిద్దరూ భార్య అనాథలు అయిపోయారు. వెస్ట్ బెంగాల్ వ్యక్తి ఇక్కడ తెలంగాణ కేడర్లో హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ బ్యూరో వర్క్ చేస్తున్నారు అనమాట. ఆదిల్ హుస్సేన్ షా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చాడు. అతను గుర్రపు స్వారీ అక్కడ తీసుకుపోయేవాళ్ళు. సాధారణంగా చాలా మందిపై అనుమానాలు ఉన్నాయి. కాశ్మీర్లో ఈ పహల్గామ్ దాడిలో కొంతమంది వ్యక్తుల్ని ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో ఒక ఫోటోగ్రాఫర్ భయపడి చెట్టు ఎక్కి వీడియో రికార్డ్ చేశారు. అందులో అనుమానితులు చాలా మంది ఫేసులు కనిపిస్తాయి. అయితే ఇతను సాధారణంగా ఈ ఎవరైతే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉన్నాడో అతను నిజంగా వాళ్ళతో ఫైట్ చేసిన ఎంత అసలు ఏం చేశారు? 11 మందిని కాపాడాడు సార్. చాలా మందిని 11 మందిని కాపాడాడు సార్. ఒక ముస్లిం అయి ఉండి మీరు చేసే తప్పు, ఇలా అమాయకులైన వాళ్ళని చేయొద్దు. దాని మీద 95% ముస్లిమ్స్ అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. గుర్రపు స్వారీ కావచ్చు, అక్కడ టూరిస్ట్ ఇది కావచ్చు, అడ్వైజ్ చేసేవాళ్ళు కూడా. వాళ్ళు మీరు కాల్చొద్దు అని చెప్పి వాళ్ళు ఎదురుగా పోరాడు ఒక ముస్లిం అయి ఉండి జమ్మూ కాశ్మీర్ చెందిన వ్యక్తి. 30 సంవత్సరాలు పహల్గామ్ అతను పోరాడి 11 మందిని కాపాడాడు. మరి దీన్ని ఏమనుకోవాలి మనం? అదే ముస్లిం ఫైట్ చేస్తుంటే కాదరా బాబు ముందు మానవత్వాన్ని కాపాడాలని చెప్పేసి రియల్ గ్రేట్ వాళ్ళ ఫ్యామిలీ. శుభం ద్వివేది ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక 30 ఏళ్ల వ్యక్తి. ఈయన కూడా భార్య పిల్లలతో వచ్చాడు. బిజినెస్ మ్యాన్, చక్కగా వేసవి విడుదల 4 రోజులు హ్యాపీగా ఉందామని. ఎప్పుడు లేని విధంగా తిరుమల గారు ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత 2.5 కోట్ల మంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు ఈ ప్లేస్కి. ఇప్పుడు యాత్ర అక్కడ టెంపుల్ దర్శించుకోవడానికి కూడా ఎక్కువ మంది ఎప్పుడు లేని విధంగా భద్రత ఎక్కువ ఉంది, సేఫ్గా వెళ్ళొస్తామని చెప్పే భావంతో వెళ్ళారు. కానీ వీళ్ళు ఇంత ముష్కర్లు మారణహోమం సృష్టిస్తారని వాళ్ళు కళ్ళ కూడా అనుకుంటారా? ఎంత దారుణం అని. ఆయన కూడా ఫిబ్రవరి 2023లో ఆయన పెళ్లి చేశాడు. వైఫ్ తో పోయాడట. మధ్యలో టైం దొరకలేదు, బిజినెస్ లో బిజీగా ఉన్నాడు, MBA చదువుకున్నాడు. తండ్రికి ఒక్కడే కొడుకు. ఈయన గురించి తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. అంటే తండ్రికి ఒక్కడే కొడుకు, ఫ్యామిలీ బిజినెస్ లోకి వచ్చాడు బాగా చదువుకున్నప్పటికి కూడా. వైఫ్ తో అక్కడికి వెళ్ళాడు, కట్ చేస్తే డెడ్ బాడీకి వెళ్ళిపోయాడు. ఒడిశా ప్రశాంత్ కుమార్ సప్తతి 41 ఏళ్ల వయసు. చూడండి మరి 9 సంవత్సరాల సన్న. ఈయన బాలసోర్లో చేస్తున్నాడు, అసిస్టెంట్ CAPTగా అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నాడు. చాలా మంచి విషయం ఉన్న వ్యక్తి, ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆయన కూడా వేసవి సెక్షన్ నిమిత్తం వచ్చేదలికి ఆయన కూడా అమరుడైపోయాడు ఫ్యామిలీకి. హేమంత్ సుహాస్ జోషి మహారాష్ట్ర. ఇక్కడ ఏంటంటే ఈ ఓలన్ షోలో మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది 6 చనిపోయారు. మహారాష్ట్ర నుంచి పాకిస్తాన్ మూలాలు ఉన్న వాళ్ళు దాదాపు ఇప్పటికి కూడా 20,000 మంది ఉన్నారట. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్లో ఎక్కువగా 250 మంది అఫీషియల్ లిస్టు, అన్అఫీషియల్గా దాదాపు 3-4 వేల మంది పాకిస్తాన్లు ఉంటారనేది క్లియర్. అట్లా ఎక్కువగా ఈ దేశంలో ఎక్కువగా పాకిస్తాన్ నివసించేది మహారాష్ట్రలో, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో. అంటే ఇక్కడ చూడండి, అక్కడ కూడా 6 ఎక్కువ చనిపోయారు. ఇప్పుడు 40 years old ఈయన చూడండి, ఈయన కూడా యాత్రకు వచ్చి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని వెళ్దాం అనుకున్న సమయంలో ఈయన అమరుడైపోయాడు. సుశీల్ అంతే. మధ్యప్రదేశ్ మనం చూసుకున్న ఫ్యామిలీలో వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించే క్రమంలో అక్కడ విహారిస్తా తినటానికి కూర్చున్నారు. పాపం తింటా కూడా కాల్ చేస్తే ఆ విధంగా చనిపోయారు అనమాట. సుమిత్ పర్మార్ అయితే చాలా దారుణం అండి. పిల్లోడు. ఇక్కడ తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు అనమాట అటాక్. ట్రావెల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. చాలా దారుణమైన విషయం. విలాంగ్ ఇస్ ఫాదర్ యతీష్ ఫ్రమ్ భావనగర్, గుజరాత్ నుంచి వచ్చాడు. కుర్రాడు జీవితం ఇంకా ఎంతో ఉన్నది, లైఫ్ స్టార్ట్ కాల. అతన్ని తండ్రిని చంపేశారు. కేరళ రామచంద్రన్ కేరళ. సంజయ్ లక్ష్మణ్ లీల్ ఫ్రమ్ మహారాష్ట్ర. సెవరల్ ఇయర్స్ నుంచి ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నాడు. మళ్ళీ అక్కడ వచ్చి ఆర్థికంగా సంపాదించుకుని తన భూమికి ఏదో చేసుకుందామని కేరళ వచ్చాడు. పుణ్యక్షేత్రాల సందర్శన కాశ్మీర్లో భాగంగా ఇక్కడికి వచ్చి అమరుడైపోయాడు. సంజయ్ లక్ష్మణ్ ఈయన కూడా హీ లివ్డ్ హిస్ జాయింట్ ఫ్యామిలీ. వీళ్ళందరూ కుటుంబం మొత్తం వచ్చారు, మహిళలు మిగిలిపోయారు. ఫ్యామిలీలో అందరూ కూడా పురుషులు చంపేశారు.
2 ఫ్యామిలీలు కలిపి. జగ్దాలే జగ్దాలే బిలాంగ్స్ టు మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి దాదాపు 9 ఉన్నట్టు. ఆరుగురు అండి మహారాష్ట్ర. ఇందాక నేను చెప్పినట్టు 6 మహారాష్ట్రలో. ఈయన కూడా హాలిడే అని చెప్పేసి వచ్చాడు. వీళ్ళందరితో ఈ క్యాంప్ డిమాండ్ అక్కడ ఇది చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే మూడ్లో ఇతను కూడా అమరుడు అయిపోయాడు. సేమ్ ఇదే పరిస్థితి కౌస్తబ్ది కూడా ఈ పరిస్థితి. స్నాక్స్ బిజినెస్ చేసేవాడు. అక్కడ స్నాక్స్ బిజినెస్ చేసాక క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ, అందరు కలిసి వచ్చారు. క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు. ఆయన కూడా అమరుడు అయిపోయాడు. వాళ్ళ ఇంట్లో మహిళలు మిగిలిపోయారు అనమాట. ఇది చాలా పెద్ద కథ. ఇకపోతే ఉపోద్ఘాతంలో మీరు చూసారు. అవునా, కట్టే చివరికి పెళ్లి చేసుకున్నాడు. 26 సంవత్సరాల వయసు. ఇండియన్ నేవీకి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేసిన తప్పేందండి? ఆ ఆడపిల్ల చేసిన తప్పేంది? నా భర్తను బతికించి నన్ను వేడుకున్న వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. కాళ్ళ పారాని ఆరలేదు. 6 రోజులు హనీమూన్ కని వచ్చి ఏప్రిల్ 16 పెళ్లి. వాళ్ళ రీల్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాపం హిందీ సాంగ్స్లో చక్కగా. దారుణమైన విషయం కదండి. ఇండియన్ నేవీ ఆఫీసరు ఆయన చనిపోయిన తీరు హృదయాలని చాలా మంది బాధేసింది. ఇతను కూడా అదే సేమ్ మనం అనుకున్న ఫ్యామిలీ నుంచి 43 years చదువుకుంటున్నాడు. మంచి ఇంజనీరు, సీనియర్ సెక్షన్ ఇంజనీరు. పహల్గామ్ భార్య బిడ్డ కూతురుతో వచ్చాడు. అనుకోకుండా వీళ్ళకి దీంట్లో అమరుడైపోయాడు. బిటన్ అధికారి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇద్దరు ఉన్నారు ఇక్కడ నుంచి. వెస్ట్ బెంగాల్ నుంచి 3. వీళ్ళిద్దరితో పాటు రంజన్ కూడా వెస్ట్ బెంగాల్. రంజన్ హైదరాబాద్ లో చేస్తున్నాడు కదా వెస్ట్ బెంగాల్. 40 years ప్రొఫెషనల్ ఫ్రమ్ కలకట్టా. ఇవన్నీ రిటర్న్ ఆఫ్ ద ఫ్లోరిడా నుంచి ఆ వెకేషన్స్ నిమిత్తం అంటే ఫ్యామిలీతో వచ్చాడు. కూతురు భార్య ముగ్గురు కోసం వచ్చి ఇరుక్కుపోయాడు. మన అన్నాలు చూద్దామని. విచిత్రమైన విషయం తెలుసా, ఇక్కడ బిటన్ అధికారి వాళ్ళ ఫ్యామిలీ అంటే తండ్రితోటి తమ్ముడితోటి అందరితో అనుకున్నారంట, అందరం కలిసి ఒకసారి విజిట్ చేద్దాము, కాశ్మీర్ చూద్దాం మనము అనుకుంటే వాళ్ళ తమ్ముడికి జాబ్ రీత్యా కుదరకపోవడం వల్ల ఇతను ఒక్కడే రావాల్సి వచ్చింది. అలా ఫాదర్కి ఏం కొంచెం హెల్త్ సెట్ కాలేదు. ఫ్లోరిడా నుంచి వచ్చాడు. అంటే చనిపోవడానికి మరి దారుణం అండి. సమీర్ గుహా ఇక ఈయన 52 years గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈయన కూడా పరిస్థితి వాళ్ళ వైఫ్తో పాటు ఫ్యామిలీతో వచ్చాడు. April 20 చనిపోయాడు. 52 years. సో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే అంటే ఇన్ని కుటుంబాలు ఎందుకు ఒక్కొక్కరి గురించి కొంతైనా తెలిసిన సమాచారం చెప్పాలనుకుంటున్నాం అంటే వీళ్ళంతా అమాయకులు. వీళ్ళకి కనీసం ఎదుటి వ్యక్తిని ఘాటైన మాటలతో కనీసం మందలించే ఆలోచన కూడా ఉండని వ్యక్తులు. ప్రశాంతమైన వాతావరణంలో రోజు వర్క్ ప్రెషర్తో ఉన్న ప్లేస్ నుంచి ఫ్యామిలీతోటో లేకపోతే వైఫ్ తోటో లేకపోతే పిల్లలతోటో ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి కాస్త సేద తీరాలనుకున్నారు. ఇటువంటి వాళ్ళంతా అన్యాయంగా బలైపోయారు. చంద్రశ్రీనివాస్ గారు, ఈ దాడిని మీరు ఎలా అనుకుంటున్నారు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇది పాకిస్తాన్ కక్షపూరితంగా కావాలని చేసి ఒక కొత్త తరహా దాడులు ప్లాన్ చేసినాం? కావాలని కక్షపూరిత రెచ్చగొడతాం, పీఓకే మాదే అంటాం, అమాయకులని హిందువులు అని చెప్పేసి వాళ్ళ బట్టలు కూడా ఇప్పదీసి చూసి చంపేశారంటే ఎంత దుర్మార్గులో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే 1971 నుంచి చూసుకుంటే పోలీసు దఫాలుగా ఓడిపోయింది తెలుసు వాళ్ళకి, వాళ్ళ శక్తి లేదని తెలుసు. మేము అణుబాంబులు వేస్తాం మా దగ్గర ఉన్నాయి అనుకుంటారు. అణుబాంబులు వేస్తామనే సమయానికి వాళ్ళ ఊహకు అందని రీతిలోనే ఆ దేశం ప్రపంచ చిత్రపటం లేకుండా చేసే సత్తా భారతదేశంలో ఉంది. అవునంటారా కదంటారా? మనం 1998 మే 11 మే 13 అణుపరీక్షలు జరిగినప్పుడు అక్కడ అణుపరీక్షలు ఎవరి నిర్వహణలో జరిగిందండి? ఈ దేశానికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరు రక్షణ సలహాదారు? అబ్దుల్ కలాం గారు, ఒక ముస్లిం. ఎవరు రెండో కంటికి ప్రపంచంలో మాకు తెలుసు అనుకున్న అమెరికాకే తెలియలే. మే 11 అంటే ప్రపంచంలో 1998లోనే భారతదేశ సత్తా చూపించారు. అణుపరీక్షలు అణుబాంబులు మీ దగ్గరే కాదు, శాంతియుతంగా వాడాలని చెప్పారు. ఆ రోజు సంతానం, చిదంబరం, జార్జ్ ఫెర్నాండెజ్ రక్షణ శాఖ మంత్రి, అటువంటి వాళ్ళు ఒక ఆర్మీ డ్రెస్లో వెళ్ళి పోఖ్రాన్లో చేసి శక్తి ఎంత తెలియజేశారు. ఆ రోజు నుంచి మీకు కూడా తెలుసు, జై జవాన్ జై కిసాన్ నుంచి జై విజ్ఞాన్ అని మార్చారు. అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం. మన దేశాన్ని బెదిరించాలని చూస్తే ఎంతవరకు సమంజసం సార్? కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యూహాత్మక కుట్ర, మన దేశం ఎదుగుదల, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఫైనాన్షియల్గా టాప్ 5 పొజిషన్లో వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఈ ఉగ్రవాదాలకి ఎక్కడికక్కడ కట్టడి వేస్తున్నారు. మోదీ గారు వచ్చిన తర్వాత మన పప్పులు ఉడకట్లేదనే ఉద్దేశంతో అశాంతి కలిగించి మన హిందూ ముస్లిం క్రైస్తవులు అన్నదమ్ములాగా ఉండే ఈ సమయంలో కులాలు మతాల మధ్య విద్వేషాలు సృష్టించటమే కదండి ఇదంతా. ఎప్పుడన్నా మనం చూసామా? ఇన్ని సంవత్సరాలు మనం ఎప్పుడన్నా ఇది ఇతను ముస్లిం కాదనుకుంటే చంపేస్తారా? హిందువుని చంపేస్తారంటే 100 కోట్ల మంది హిందువులు అంటే 80% పాపులేషన్ హిందువులు సార్. ఈ దేశంలో 145 కోట్ల జనాభాలో అటువంటి హిందువులకి రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ సార్ సగటు మనిషి? ఈ దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలనే ఒకే ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా నుంచి ఒక ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రముఖ ఈ దాడి చేసింది. చాలా స్పష్టంగా మీ మతం ఏంటని అడుగుతూ మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
ఇటువంటి ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ ఉగ్రదాడి పైన రాజకీయం చేయొద్దన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? రాజకీయం చేయాలా ఉగ్రదాడిని, లేదంటే దేశం ఐక్యమత్యంగా ఉండాలా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.